హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఎట్లున్నారు చెప్పండి. ఏం సంగతి, ఎక్కడి వరకు వచ్చింది మన చదవడం? నిన్న మొత్తం నాకు తెలిసి సగం కూడా చదివి ఉండరు కదా. నేను కూడా అంతే, ఎక్సైట్మెంట్లో, టెన్షన్లో, భయంలో హాఫ్ డే వెళ్ళిపోయింది. మిగతా హాఫ్ డేస్ అందరికీ కాల్స్, రిప్లైస్, మెసేజెస్కి ఇదే అటెండ్ అవ్వడం జరిగింది. ఇంకా మొత్తం ఒక డే వేస్ట్ అయినట్టే అనిపించింది. గైస్, బిలీవ్ మీ, ఇది జస్ట్ ప్రిలిమ్సే అంతే, ఒక క్వాలిఫైయింగ్ పేపర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంతే. అసలు జాబ్ వచ్చేసింది అన్న రేంజ్లో మా మమ్మీ అందరికీ చెప్పేసుకుంది. ఫోన్లు, మెసేజెస్లు కంటిన్యూగా వచ్చింది. పాపం ఆవిడ తప్పేం లేదు ఇందులో. ప్రతి ఒక్క పేరెంట్కి వాళ్ళ పిల్లల సక్సెస్, అది చిన్న సక్సెస్ అయినా కూడా మస్తు పెద్ద హ్యాపీనెస్ ఇస్తుంది కదా. బట్ ఎవ్వరు ఇట్లా చేయకండి. ఎందుకంటే మన రిజల్ట్స్ ఎవ్వరికి చెప్పుకున్నా కూడా మనకు అదేదో అంటారు కదా, నజర్ అని, నెగిటివ్ కళ్ళు ఉంటాయి అని చెప్పేసి. నిజంగా నెగిటివ్ పీపుల్ ఉంటారు మన చుట్టూ. నువ్వు సక్సెస్ అయితే హ్యాపీగా అయ్యే వాళ్ళకంటే కుళ్ళుకునే వాళ్ళే, అది డైజెస్ట్ చేసుకునే వాళ్ళే చాలామంది ఉంటారు. సో సైలెంట్గా మన వర్క్ మనం చేయాలి. మళ్ళీ ఏవి ఉన్నా కూడా అన్నీ పక్కకు పెట్టేసేయాలి. ఎవరికేం చెప్పుకోకుండా మన జాబ్ వచ్చిన తర్వాతనే అందరికీ రివీల్ చేసుకోవాలి. మళ్ళీ అంటారు చాలామంది, అక్క మీరు చెప్తున్నారు కానీ మీరు కూడా అందరు చెప్పే ఉంటారు కదా, వీడియో చేసే ఉంటారు కదా అని. నో గైస్, నేను ఎవరికి ఏం చెప్పుకోలేదు. ఎవరైనా నాకు పర్టికులర్గా మెసేజ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ రియాక్షన్ ఇవ్వకుండా, జస్ట్ ఎక్సైట్మెంట్తో కాకుండా, వాళ్ళు అంత రెస్పెక్ట్తో, అంత లైక్ కొద్దీ నాకు మెసేజ్ చేసినందుకు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి అవునండి అని చెప్పిన, అంతే తప్ప ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. బికాజ్ మనం ఇప్పుడే అన్ని హోప్స్ పెట్టేసుకొని కష్టపడకుండా ఊహలలో తేలిపోతూ ఉంటే డైవర్షన్స్ రావచ్చు, ఏమన్నా అవ్వచ్చు, ఎండ్ ఆఫ్ ద డే ఏదన్నా కావచ్చు. సో అప్పుడు జాబ్ రాకపోతే మనకి డిసప్పాయింట్మెంట్ అవుతాం. లేకపోతే అరే అందరికీ చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఏమనుకుంటారో అని ప్రెషర్గా ఫీల్ అవుతాం. ఇప్పుడు నీకు ఎందరైతే కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారో వాళ్ళే ఒకవేళ జాబ్ రాకపోతే నేను పొడవడానికి ట్రై చేస్తారు, గట్టిగా ట్రై చేస్తారు. ఎందుకంటే జస్ట్ ఈమె టైంపాస్కే చేసింది అని అంటారు. ఎస్, అఫ్ కోర్స్ అది అందరికీ అయ్యేదే, ప్రతి ఒక్కరికి, మీకైనా నాకైనా ఎవరికైనా అయ్యేదే. టైంపాసే చేస్తుంది, లేకపోతే పెళ్ళిళ్ళని స్కిప్ చేసుకోవడానికి చేస్తుంది, లేకపోతే జాబ్ చేయడం చేతకాక చేస్తుంది అని చెప్పేసి చాలామంది అంటారు. ఈవెన్ బాయ్స్కి కూడా అదే మాటలు వస్తాయి. సో ఇవన్నీ మాటలు ఉంటాయి కాబట్టి నెవర్ ఎవర్ షేర్ యువర్ రిజల్ట్స్ ఇప్పుడే. ఎందుకంటే ఇంకా చాలా ఉంది కదా, మెయిన్స్ క్రాస్ కావాలి, ఇంకా టైం ఉంది. ఇంకా మొత్తం అయిన తర్వాత పెట్టుకుందాం, డీజే పెట్టుకొని, బ్యాండ్ పెట్టుకొని మరి డ్యాన్సులు చేద్దాం. సో యా, కమింగ్ బ్యాక్ టు ఆర్ టుడేస్ మెయిన్ టాపిక్. గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా లేకపోతే గ్రూప్ 2 పైన కాన్సన్ట్రేట్ చేయాలని చాలా మెసేజెస్ వచ్చినాయి. సో నేను ఒకటే చెప్తున్నా, జస్ట్ ఒక డిఫరెన్స్ మీకు చెప్పాలనుకుంటున్నా. గ్రూప్ 1 మెయిన్స్ ప్రిలిమ్స్ లాగా కాదు, ఎంసీక్యూస్ కాదు, బబ్లింగ్ కాదు. గెస్ చేస్తే ఏదో ఒకటి సెట్ అవుతుంది కదా అన్న పాయింట్ ఇక్కడ ఉండదు. ఎందుకంటే మెయిన్స్ అనేది ఒక కంప్లీట్ డిస్క్రిప్టివ్ వే. ఒకటి తగులుతుందేమో, గెస్ కొడితే వస్తుందేమో అని చెప్పేసి ఆశపడితే ఇక్కడ ఎంసీక్యూస్ లాగా బబ్లింగ్ చేసేది ఉండదు. కాబట్టి నువ్వు రాసే ప్రతి ఒక్క పదం క్యాల్కులేట్ అవుతుంది, నీ జాబ్కి డిసైడ్ చేస్తుంది. మెయిన్స్ అంటేనే కంప్లీట్గా డిఫికల్ట్ ఉంటుంది, మనం చెయ్యలేం, మన వల్ల కాదు అని చెప్పేసి నేను చెప్పట్లేదు. బట్ రాయాలంటే నీ నాలెడ్జ్, నీ స్కిల్ అండ్ నీ ఆన్సర్ ప్రజెంటేషన్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది. ప్రతి ఒక్క వర్డ్ నువ్వు ఆలోచించి రాయాలి. ఏదో మనం డిగ్రీలలో రాసుంటాం కదా, నార్మల్గా ఈవెన్ నేను కూడా డిగ్రీలలో రాసుంటాం కదా, లైక్ ఓన్గా రాసినట్టు లేదా సోది రాసినట్టు ఇక్కడ రాస్తే అస్సలు సెట్ కాదు. ఫ్లో చార్ట్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ ఉంటాయి, డాటా ఉంటుంది, మనకి కంటెంట్ ఉంటుంది, ఇవన్నీ పర్ఫెక్ట్గా రాయాలి. ఇంకా 100 days మాత్రమే ఉంది మెయిన్స్కి. ఈ 100 daysలో మనం 6 papers యొక్క కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. లేదు నేను మెయిన్స్ ఎట్లాగన్నా తెచ్చుకుంటా, నేను చదువుతా, నేను నాలెడ్జ్ సంపాదించుకుంటా, నా వల్ల పక్కా అవుతుంది అనే నమ్మకం కనుక నీ పైన నీకు ఉంటే దెన్ సెకండ్ కూడా ఆలోచించకుండా మెయిన్స్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇక గ్రూప్ 2 ముచ్చట వస్తే, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా లేదా అని వెయిట్ చేస్తూ ఇప్పటికీ ఆల్మోస్ట్ మినిమం ఒక 5 days అయి ఉంటుంది. వేస్ట్ చేసేసే ఉన్నాం మనం. ఒక్క క్లారిటీ కూడా ఇప్పటిదాకా రాలేదు. ఇంకా మస్తు అయిపోయింది గైస్. ఈరోజు మండే, ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేసే లోపు కమ్యూనిటీలో, యూట్యూబ్ కమ్యూనిటీలో అండ్ టెలిగ్రామ్లో నేను టార్గెట్స్ పెట్టేస్తా ఈరోజువి. సో అవి ఖచ్చితంగా కంప్లీట్ చేసేద్దాం. ఎగ్జామ్ August 7th and 8th రోజు ఉంది అని ఆలోచన పెట్టుకొని చదవండి. ఇంట్రెస్ట్ వస్తలేదు, భయం అవుతుంది, నాకు అర్థం అవ్వట్లేదు, ఇట్లాంటి ముచ్చట్లు అయిపోయింది. ఈ ముచ్చట్లను క్రాస్ చేయాల్సిన టైం ఇది. అసలు టైం వేస్ట్ చేయకండి. అయిపోయింది, ఇంకా గ్రూప్ 1 ముచ్చట అయితే అయిపోయింది. గ్రూప్ 1 ఎట్లాగో రాలేదు, అట్లీస్ట్ గ్రూప్ 2 అన్న కొట్టి మంచిగా చదువుదాం.
ఇప్పుడు మన గ్రూప్ 2 ఒకటే ఆప్షన్ ఉంది అని చదవండి. సో యా, that's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.